ఫస్ట్ పసుపు వేసుకుందాం. తర్వాత ఇవి 3.5 కేజీ గడ్డి చేప. ఇది చాలా బాగుంటుంది, చాలా ఫ్రెష్. నన్ను చూపించకూడదు, చాలా ఫ్రెష్. చెరువులో నుంచి పట్టింది, తెచ్చింది. ఐస్ ఏం పెట్టలేదు, బాగిస్తుంది మా చేపలు అవి. ఇది 3.5 కేజీ బతికిన చేప, గడ్డి చేప బాగుంటుంది. దీంట్లో తర్వాత మనం పసుపు వేసుకున్నాం. తర్వాత సాల్ట్, తర్వాత మిరప్పొడి, ఇది మనం ఏం చేయబోతున్నామంటే ఈ గడ్డి చేపని ఈరోజు మసాలా పెట్టి, మా సైడు తీగూర అంటారు దీన్ని, మసాలా కర్రీ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో వచ్చి తీగూర అని కూడా అంటారు. పోతే అల్లం పేస్ట్ వేసుకున్నాం. మేము మరిగింత అల్లం పేస్ట్ చేసి పెట్టుకుంటామండి, అప్పటికప్పుడుకి త్వరగా వంట కూడా అయిపోతుంది, అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే. తర్వాత కొత్తిమీర, నిమ్మరసం, కరివేపాకు. దీంట్లో ముందు మనము నిమ్మకాయ పిండుకుందాం. ఇంత చేప ఎందుకు చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. ఇంత చేప ఎందుకు చేసుకున్నాం అంటే మా ఇంట్లోనే 9 మెంబర్స్ ఉంటారు. మళ్ళీ 3 అంగట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. మొత్తం 12 మంది. 12 మందికి కావాలంటే మనిషికి ఒక ముక్క వేసుకున్నా కూడా 12 ముక్కలు కావాలి. ఎక్స్ట్రా అడిగితే కావాలి కదా, అందుకే ఎప్పుడు తీసుకున్నా పెద్ద చేపే తీసుకుంటాం. గండి కానీ, గడ్డి చేప కానీ, బొచ్చి కానీ, ఏదైనా పెద్ద చేప అయితేనే టేస్ట్ కూడా మనకు బాగుంటుంది, ముళ్ళులు తక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ మేము పెద్ద చేపనే ఎక్కువ లైక్ చేస్తాము. 2 నిమ్మకాయలు పిండాను. దీంట్లో మనం ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకున్నాం. కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి, ధనియా పౌడరు దీంట్లో వేసుకున్నా బాగానే ఉంటుందండి. ధనియా పౌడరు దీంట్లో కొంచెము ఆయిల్ పోసుకున్నాం. ఇది ఇంతే. మామూలు ఫ్రైకి అయితే కార్న్ పౌడర్ కూడా మిక్స్ చేస్తాను నేను. ఇది మసాలా కర్రీ కాబట్టి కార్న్ పౌడర్ యూజ్ చేయట్లేదు. చేసుకున్నా బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం టేస్ట్ మారుతుంది. అందువల్ల ఓన్లీ కార్న్ పౌడర్ లేకుండా, అదే ఫ్రైకి అయితే కార్న్ పౌడర్ కూడా యూజ్ చేసుకుంటాం. కార్న్ పౌడర్ వేసుకున్న దానివల్ల ఏమవుతుందంటే పైన బ్యాటరింగ్ చాలా బాగుంటుంది, ఆయిల్ ఎక్కువ లాగదు, బాగా ఫ్రై అవుతుంది, ఫిష్ చెదిరిపోకుండా. అట్లాగా అంతా చేప మొత్తం వేసేస్తున్నాను. అంత తలతోటే అన్నీ. తల చూడండి ఎంత పెద్దదో. ఫ్రైక్ లాగా అంతా మసాలా పట్టించుకొని ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేసుకొని తర్వాత మనము కర్రీ స్టార్ట్ చేసుకుందాం. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. అన్నీ మనము కర్రీలోకి వాడే ఇంగ్రీడియంట్స్.
కొత్తిమీర, సాల్టు, మిరప్పొడి, మిరియాల పొడి, పసుపు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీడిపప్పు నూక, కొబ్బరి. మనము చేపలు వేయించుకున్న నూనెలోనే తిరగమాత పెట్టేసుకున్నాము. ఎందుకంటే ఆయిల్ వేసుకోకుండా మళ్ళీ దాంట్లో ఏది ఫ్రై చేయకూడదు, అందుకని కర్రీ దాంట్లోనే తయారు చేసేసుకున్నాం. పచ్చిమిర్చి వేసాము చిన్న ఘాట్లు పెట్టి. ఆనియన్స్ వేసేద్దాం. కర్రీ కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాము ఆనియన్స్. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. పసుపు, ఎందుకు కొద్దిగా వేసానంటే ఆల్రెడీ మనము ఫిష్ ఫ్రైలో అన్నీ వేసుకొని ఉన్నాము. చూసుకొని సాల్ట్ వేసుకోవచ్చు. పసుపు మాత్రం కర్రీకి సరిపడా పసుపు వేసేసాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ బాగా దోరగా వేగిపోవచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్లో నేను ఇవి వేయలేదు, దోరగా వేగింది. ఇప్పుడు మనం కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఎందుకంటే ఫిష్ ఫ్రైలో కూడా మనము అల్లం పేస్ట్ యూజ్ చేస్తున్నాము. ఎక్కువ అయితే కొంచెం చేదు అనిపిస్తుంది అల్లం పేస్ట్ వల్ల. అల్లం పేస్ట్ తింటే చాలా మంచిది, ఎందుకంటే అవన్నీ మనకి ఆయుర్వేదం మంచిది అల్లం అనేది, ఉల్లగడ్డ అల్లము అనేది. ఇందులో కరివేపాకు నేను కొంచెం ఎక్కువే వేసుకుంటాను ఫ్రెండ్స్. కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ, పసుపు కానీ అవి. ఎందుకంటే అందరూ కూరలో కరివేపాకు ఏరు పక్కన పెట్టేస్తారు కదా. మనం ఎక్కువ వేస్తే ఇంత ఏర్ లేక కొంచెం అన్నా తింటారు కదా. హెల్త్కి చాలా మంచిది కరివేపాకు తింటే, కంటికి. అందువల్ల కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటాం, అంటే మంచి స్మెల్ కూడా కాబట్టి కరివేపాకు. ఇందులో కరిగి ఉంచుకున్న టమోటాస్ కూడా వేసేద్దాం. మసాలా కర్రీ బాగా వాడింది. ఇప్పుడు దీంట్లో మనము మిరప్పొడి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసున్నాం కాబట్టి ఎక్కువ కారం వేసుకోకుండా కొంచెం లైట్గా, అందులో చపాతీకి కాబట్టి రైస్లో కాకుండా చపాతీలో కాబట్టి కొంచెం కారం తక్కువ యాడ్ చేసుకుందాం. ఈ వీడియో నేనే తీస్తున్నాను ఫ్రెండ్స్. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో వంట చేస్తున్నాను కాబట్టి చిన్న మిస్టేక్స్ ఉంటాయి, కొంచెం సర్దుకోటి. జీడిపప్పు నూక, కొబ్బరి, పచ్చి కొబ్బరి వచ్చి 4 లవంగాలు, 1 చెక్క, 2 యాలకులు వేసి మిక్సీ పట్టేసుకుందాము. దీంట్లో వేసేద్దాం. కొంచెం నీళ్ళు,
ఇది కొంచెం సేపు బాగా ఉడకనిద్దాం, ఎందుకంటే పచ్చి మసాలా వేసాం కదా అందుకు. ఇప్పుడు కూర కొంచెం టేస్ట్ చూసుకుందాం, ఉప్పు అన్నీ సరిపోయలేదని. సరిపోయింది. ఇప్పుడు మనం కొంచెం అన్నీ వేసాము, ధనియా పౌడర్ ఒకటే వేయలేదు, అచ్చంగా ధనియా పౌడర్ వేసుకున్నాము. వేయించి ఆడిచి పెట్టుకున్న ధనియా పౌడరు, ఆయిల్ కొంచెం బయట వచ్చాక కూర గ్రేవీ బాగా రెడీ అయిపోయినట్టు ఆయిల్ వస్తూ ఉంది చూడండి లైట్గా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న చేప ముక్కలు ఇందులో వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చాలా వేయించాను కదా, అందరు తలా ఒక్కొక్కరు తినేసారు చిన్న చిన్న పీసులన్నీ తీసుకొని. కూరకి ఇవే మిగిలాయి. ఫ్రై చాలా బాగుందంటండి. కర్రీలో వేసాక కర్రీ లాస్ట్లో ఎలా ఉంటుందో చూడాలి. చేపలు వేయించి తీసి పెట్టినప్పుడు వచ్చిన ఆయిల్ ఇది చేపల్లో, ఇది కూడా దీనిపైనే వేసేసుకున్నాం. అన్నీ వేసాక ఒకసారి మనం ఇలా తిప్పుకున్నాం, ఎందుకంటే గరిట ఎక్కువ పెడితే విరిగిపోతాయి చేపలు. ఇలాగే కొద్దిసేపు కర్రీని ఉడికించుకుందాం. కమ్మనైన చేపల తీగూర నెల్లూరు స్టైల్లో తయారైపోయింది.